నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల అల్లరి అంతా ఇంత కాదండి. వాళ్ళ నోళ్లు మూతపడాలంటే వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్ని కూడా ఇస్తూనే ఉండాలి. ఈ మధ్య బయట కొనే ఐస్ క్రీమ్లలో కూడా చాలా కల్తీలు వస్తున్నాయి కదండి. అలాంటివి బయట కొనకుండా పిల్లలకి ఇష్టమైన డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హెల్దీ ఇంకా టేస్టీ అయిన ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి సీడ్లెస్ డేట్స్ ఒక కప్పు తీసుకోండి. దాంతోపాటు ఒక పావు కప్పు దాకా ప్లెయిన్ ఓట్స్ వేసుకోండి. మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి దీంట్లో క్యాషూ నట్స్ ఒక పావు కప్పు, అలాగే బాదం ఒక పావు కప్పు తీసుకోండి. అలాగే వాటర్ మెలన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నల్ల కిస్మిస్ ఒక టేబుల్ స్పూన్. దీంతో పాటు పుచ్చగింజలు పంకిన్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా డార్క్ చాక్లెట్ ని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేడిగా ఉన్న 1.5 కప్పుల దాకా మీగడ పాలని ఈ డ్రై ఫ్రూట్స్ లోకి పోసుకోవాలి. మీగడ పాలు గనక మనం వేసుకున్నామంటే దీంట్లో ప్రత్యేకంగా మళ్ళీ క్రీమ్ వేయాల్సిన అవసరం ఉండదు. అందుకని మీగడ పాలను వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. కింద నుంచి పైకి డేట్స్, నట్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేయండి. 1 గంట పాటు పాలలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని గనక మంచిగా నానాయంటే మనం బ్లెండ్ చేసుకున్నప్పుడు స్మూత్ పేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను మీకు 1 గంట తర్వాత చూపిస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పాలల్లో బాగా నాని చక్కగా ఉబ్బాయి. ఇప్పుడు మనం వీటిని ఒకసారి కింద నుంచి పైకి కలిపేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకుందాము. మిక్సర్ జార్లో వేసుకొని వీటిని చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి 2 సార్లుగా దీన్ని స్మూత్ గా పేస్ట్ లాగా బ్లెండ్ చేయండి. చూడండి, నేను మిక్సర్ జార్లోకి సగం వేసుకొని ఇలా స్మూత్ గా బ్లెండ్ చేశాను. ఇలా స్మూత్ గా బ్లెండ్ చేసుకున్నామంటే అన్ని బాగా కలుస్తాయి అన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మిక్చర్ ని ఇప్పుడు మనం ఒక కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నా దగ్గర ఒక ఐస్ క్రీమ్ బాక్స్ ఉందండి. నేను ఈ ఐస్ క్రీమ్ బాక్స్ లోకి వేస్తున్నాను. మీ దగ్గర గ్లాస్ బౌల్ గానీ లేదంటే ఏదైనా సిరామిక్ పాట్ ఉన్నా కూడా అందులోకి కూడా మీరు వేసుకోవచ్చు. నేను ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ ని 2 సార్లు బ్లెండ్ చేశానండి. 2 సార్లు బ్లెండ్ చేసిందంతా కూడా దీంట్లో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. చూడండి, నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ ఓట్స్ కానీ పావు కప్పే తీసుకున్నా మనకు ఐస్ క్రీమ్ మిక్స్ మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది. ఇలా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ లోకి పైనుంచి కొంచెం డార్క్ చాక్లెట్ ని వేసుకుందాము. ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ చాక్లెట్ తగులుతుంటే బాగుంటుంది కదండి. ఇప్పుడు ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ లో కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసేయండి. నా దగ్గర కొన్ని చాకో చిప్స్ ఉన్నాయండి. నేను పైనుంచి కొన్ని చాకో చిప్స్ ని కూడా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. ఇలా చాకో చిప్స్ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం చాప్ చేసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా దీనిపైనుంచి వేస్తున్నాను. ఇది హెల్దీ అయిన ఐస్ క్రీమ్ కాబట్టి మనం దీంట్లో అన్ని హెల్దీ అయినవే వాడామండి. డ్రై ఫ్రూట్స్, నట్స్, అలాగే డేట్స్. మనం ఇందులో షుగర్ కూడా వేయలేదు. చూడండి, మనం ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ తోటే మనకి స్వీట్నెస్ వస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ ని మూత పెట్టేసి ఫ్రీజర్ లో 8 గంటల పాటు ఉంచేయండి. 8 గంటల తర్వాత ఫ్రీజర్ నుంచి ఐస్ క్రీమ్ బాక్స్ ని తీసి ఇప్పుడు మనం ఒకసారి ఐస్ క్రీమ్ ని చెక్ చేద్దాము. చూడండి, హెల్దీ ఇంకా టేస్టీ అయిన హోమ్ మేడ్ డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్ లో మీరు పిల్లలకి హెల్దీగా ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ని తయారు చేసి ఇవ్వచ్చు. మనం బయట కొనే వాటికంటే కూడా ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. అల్లరి చేసే పిల్లలు ఈ ఐస్ క్రీమ్ తిన్నారంటే వాళ్ళ నోళ్లు కూడా మూతపడతాయి. చూసారు కదండి, హెల్దీ ఇంకా టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెసిపీని. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.